వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. విపక్షాల నిరసనలు, గందరగోళం మధ్య సరైన చర్చ జరగకుండానే సమావేశాలు ముగిసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం విదేశీ నిధుల నియంత్రణ చట్టానికి సంబంధించిన FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులరీ యాక్ట్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ విపక్షాల అడ్డంకుల వల్ల అది సాధ్యపడలేదు. దీంతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ JPCకి పంపడం జరిగింది. JPC నివేదిక ఇచ్చిన తదుపరి సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింపచేసే అవకాశం ఉంది. ఇంతకు ముందు వర్క్ సవరణ బిల్లు విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. FCRA చట్టాన్ని మొదట 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత 2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దీనికి కొన్ని సవరణలు చేసింది. విదేశీ నిధులతో దేశంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం FCRA నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ సహా విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయనేది ప్రశ్నగానే మారింది. G20 దేశాల మొత్తంలో దాదాపు 1.26 కోట్లకు పైగా NGOలు ఉంటే ఒక్క భారతదేశంలోనే 37 లక్షల NGOలు నమోదై ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం NGOలలో మూడో వంతు అంటే సుమారు 29.35% వంతు ఒక్క భారతదేశంలోనే ఉండడం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశం. దేశంలో డాక్టర్ల సంఖ్య, విద్యా సంస్థల సంఖ్యల కంటే కూడా NGOల సంఖ్య ఎక్కువగా ఉందనేది గణాంకాలు చెప్తున్న నిజం. ఇందులో కేవలం 30% NGOలు మాత్రమే నిజంగా పేదలు, విద్య, వైద్యం కోసం పనిచేస్తున్నాయి. మిగిలిన 70% నిధులు రాజకీయ ప్రయోజనాలు, మీడియా ప్రభావం, మత మార్పిడుల కోసం ఉపయోగపడుతున్నాయని ఆరోపించబడుతున్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో 2014 నివేదిక ప్రకారం GDPపై ప్రభావం 2014 జూన్లో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక విదేశీ నిధులు పొందే NGOల అభివృద్ధి నిరోధక కార్యకలాపాల వల్ల భారత GDP వృద్ధి రేటు 2% నుంచి 3% వరకు నష్టపోతుందండి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ లెక్కల ప్రకారం ఇది ఏడాదికి సుమారు 8.7 లక్షల కోట్ల నుంచి 13.1 లక్షల కోట్ల వరకు ఆర్థిక నష్టం కలిగిస్తోంది. కుడంకులం అణు విద్యుత్ కేంద్రం, నికోబార్ ప్రాజెక్ట్, వంతెనలు, టన్నెల్స్ వంటి పెద్ద ప్రాజెక్టులకు పర్యావరణం పేరిట కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ అడ్డుకోవడం వెనుక విదేశీ నిధుల ప్రభావం ఉందనేది ప్రధాన అంశం. 1983లో అమెరికా ఏర్పాటు చేసిన నేషనల్ ఎండౌన్మెంట్ ఫర్ డెమోక్రసీ NED వంటి సంస్థలు ఇతర దేశాల్లో పాలసీలను, ప్రభుత్వాలను ప్రభావితం చేయడానికి NGOల ద్వారా నిధులు అందిస్తాయనే విషయాన్ని NED కో-ఫౌండర్ అలెన్ విన్ స్ట్రెయిన్ 1991లో ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, UK వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో విదేశీ నిధులపై అత్యంత కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. భారత్లో కూడా అటువంటి కఠినమైన FCRA చట్టం అత్యవసరమని పిలుపునిస్తున్నాయి. అందుకే ఈరోజు FCRAకి సంబంధించి కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తుంటే ఈ 70% డబ్బు దండుకోవడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సంస్థలు విపక్షాలతో చేతులు కలిపి ఈరోజు ఆ బిల్లును అడ్డుకుంటున్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.